హై పొదిలి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే చాలా ఎమోషనల్ ఎపిసోడ్. లిటరలీ కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా స్టోరీ విషయంలోకి పోతే మహాలక్ష్మి పెద్ది గురించి ఆలోచిస్తూ ఉంటుంది, అలాగే చక్రి కూడా పెద్ది గురించి ఆలోచిస్తూ ఉంటాడంటే తనతో అన్నం తినమని చెప్పింది. మహాలక్ష్మి కూడా హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు తను వచ్చేసి నేను ఎవరు ఆ హాస్టల్ వార్డెన్ ఎవరు అంటే నేను ఎవరు అంటే నేను పెద్దిని అవుతాను అని చెప్పడం కానీ ఇదంతా మహాలక్ష్మి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఆలోచించుకొని చాలా బాధపడతా ఉంటుంది. అప్పటికే నారాయణ వచ్చేసి ఏంటి మీరు ఆలోచిస్తున్నారు, పోదాం పదండి, ఎతకదాం పదండి అని చక్రితో అంటాడు. ఎక్కడికి పోయి ఎతికేది, మన ఊరంతా జల్లి పట్టినా కూడా కనిపించట్లేదంటే ఇంకా ఎతుకుదాం పదా అని చెప్పేసి అంటాడు. అదే కాదు నిన్నంతా చేసింది అని చక్రి అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి అంటుంది ఒక పని చేద్దాం, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడుగుదాము, నిన్న కంప్లైంట్ ఇచ్చాం కదా అడుగుదాము అనేసరికి చక్రి వచ్చేసి నేను రాను పోలీస్ స్టేషన్కి, నిన్ననే చూశారు కదా మీరు ఏ విధంగా ఎంత మాటలు మాట్లాడుతూ ఉన్నాడో, నేను రాను పోలీస్ స్టేషన్కి అని చెప్పాను అంటాడు. అనేసరికి ఇంకా కేసు వండేసి వాళ్ళు హోప్ వాళ్ళే కదా, ఎందుకంటే సీసీటీవీ కెమెరాలు బట్టి చూస్తారు కదా వాళ్ళే కదా, పోదాం పద అడగదాము అని చెప్పేసి వాళ్ళు కూడా అంటారనమాట. ఇంకా మహాలక్ష్మి అండి సరే కానీ నిన్న బోన్సీకి కాల్ చేసావు కదా, అదే అడిగావు కదా కనపట్లేదు అని చెప్పి, అతనికి ఇంకోసారి ఏమన్నా కాల్ చేసావా అంటే లేదు అతను ఒకవేళ అన్న వస్తే చెప్తాడు కదా అనేసి నేనైతే కాల్ చేయలేదు అని చెప్పేసి చెప్తాడు. చక్రి బేలే పని చేసినావులే, మంచి పని చేసినావు, ఉండు నేనే కాల్ చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి బోన్సీ వాళ్ళకి కాల్ చేద్దాం అని చెప్పి అనుకుంటుంది. అదే మనీషా వాళ్ళకి కాల్ చేద్దామని చెప్పేసి తనైతే అనుకోని కాల్ చేస్తుంది అనమాట. ఇక్కడ పెద్ద పక్కము తినాలనిపించట్లా, తాగాలనిపించట్లా, ఉండాలనిపించట్లా, కానీ తప్పదు వాళ్ళని వదిలేసి ఉండాలా, కానీ ఉండలేకపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు బాగుండాలంటే ఈయన దూరంగా ఉండాలా అని చెప్పి ఆయన ఆలోచనలు, ఆయన తిండి కూడా సరిగా తినడం లేదు. ఇంకా మనీషా వచ్చి తినండి నేను బాగా చేస్తాను వంట అంటే వంట బాగా చేసేది కాదు, ముందు ఆయనకి ఎక్కాలి కదా, ఆయన ఏమో తినడం లేదు. ఇందు లోపల మనీషాకి అమ్మాయి కాల్ చేస్తుంది, మహాలక్ష్మి కాల్ చేస్తుంది. కాల్ చేసేసరికి ఉన్నాడా ఇక్కడ పెద్ద ఏమన్నా వచ్చాడంటే లేదు ఇక్కడ అని చెప్పి అంటుంది. సరే ఇంకా బోన్సీ ఉన్నాడంటే ఉన్నాడు అని చెప్పి తనకిస్తుంది. ఆయన అడక్క ముందే పెద్దయా ఇక్కడ లేడు అని చెప్పేస్తారు, మాధవ ఇక్కడ లేడు అని చెప్పేస్తాడు. అదేంటది నేను అడక్క ముందే లేడు అని చెప్పారు ఏంటి అంటే అదే మీరు మనీషాతో మాట్లాడుతున్నారు కదా అందుకే నేను లేదని చెప్పాను అని చెప్పేసి తనైతే అంటాడనమాట. ఇక్కడ మహాలక్ష్మికి ఎందుకో డౌట్ వస్తుంది. సరే అక్కడ వచ్చినప్పుడు కాల్ చేయండి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా చక్రితో చెప్తుంది ఎందుకో పెద్ద అక్కడ ఉన్నాడు అనిపిస్తుంది, అతను ఉండి కూడా లేదు అని చెప్పి అనిపిస్తున్నాడు అంటే ఉంటే చెప్తాడు కదా అంటే ఏమో ఒకవేళ పెద్ద చెప్పొద్దని చెప్పుంటే అందువల్ల చెప్పలేకపోతాడు కదా అని చెప్పేసి అంటుంది. సరే ఒకసారి వెళ్ళొస్తావా చక్రి అంటే సరే నేను వెళ్ళొస్తానని చెప్పేసి వెళ్తాడనమాట. ఇంకా పెద్ద వచ్చేసి మనీషా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ వాళ్ళు చెప్తుంటారు ఇంత బాధ పెట్టుకొని ఇక్కడ ఉన్నావేంది అని చెప్పి అంటున్నా కూడా నేను వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే నేను దూరంగా ఉండాలా అని చెప్పేసి పెద్ద మాట్లాడుతున్న సరికి చక్రి వచ్చేస్తాడు. వెళ్ళిపోయేసి సూపర్ అన్న సూపర్ ఇలాగే బాగా చేసావులే అని చెప్పేసి పోయేసి రా అన్న వెళ్దామని చెప్పి కాళ్ళు పట్టుకొని బతిలాడతాడు. అన్న ప్లీజ్ అన్న రా అన్న, మీరు లేకపోతే మేము బతకలేమన్నా, రా అన్న, మహాలక్ష్మి కానీ కన్నా కానీ ఎవరు ఉండలేము. అసలు నాన్న అయితే ఊళ్ళమ్మడి పడి తిరుగుతా ఉన్నాడు, ఆయన అయితే అసలు నాన్న పిలవలే, ఆ పెద్ద ఆయన ఊళ్ళమ్మడి పడి తిరుగుతా ఉన్నాడు, నువ్వు లేవని చెప్పేసి రా వెళ్దాం అనేసరికి లేని చక్రి నేను రాను, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటాడు. ప్లీజ్ అన్న రా అన్న అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటాడు. రాడు. అందుకని చక్రి కోపం వస్తుంది, ఏమనుకుంటున్నావు ఈ పొలి మీద దాటతావా దెబ్బలు పడతాయి నీకు అని చెప్పేసి బెదిరిస్తాడు. ఏంటి నన్నే బెదిరిస్తున్నావా అని చెప్పేసి అడుగుతాడు మాధవ. అవును నువ్వు రావాల్సిందే ఇక్కడి నుంచి అంటే మీకు సేవలు చేసి నేను అలసిపోయాను రాను అంటే సేవ చేసావు కదా రా వచ్చి కూర్చో, మేము వంట మనిషిని పెడతాము, మేము వంట చేపిస్తాము, నువ్వు కూర్చొని అది చేయి ఇది చేయని చెప్పాను, అంతేగా నువ్వు సంపాదించినంత మాకే పెట్టావు కదా నువ్వు, అలాంటప్పుడు నువ్వు రా అని చెప్పేసి ఆయన అయితే అంటాడనమాట. బెదిరించినా రావట్లే, నయానా భయానా రావట్లే, బెదిరించినా రావట్లే, ఏం చేయట్లే, మళ్ళీ కాలు పట్టుకొని మళ్ళీ బతిమలాడతాడు. ప్లీజ్ అన్న నా వల్ల కావట్లేదు అన్న రా అన్న అని చెప్పి బతిమలాడితే సరే అని చెప్పి ఇంకా హగ్ చేసుకొని అలా బయలుదేరుతాడు. ఇక్కడ కన్నా వచ్చేసి పెద్దన్న ఇంకా రాడు అని చెప్పేసి కన్నా అనుకుంటా ఉంటాడు అనమాట. అంత లోపల బండ్లు అయితే తీసుకొని వచ్చేస్తాడనమాట. వచ్చింగానే అసలు హ్యాపీగా ఫీల్ అయిపోతుంది, అందరూ ఫీల్ అవుతారు. కానీ అతని దగ్గరికి వచ్చిన తర్వాత మహాలక్ష్మి వచ్చేసి ఎందుకో చూపిద్ది అని అడుగుతుంది. చక్రి ఉండి అదేంటిది అన్న రాగానే మీరు హక్ చేసుకొని మాట్లాడతారు అని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి అనేసరికి మీరే కదా ఈ బృందావనం వదులుకొని పోయారు పెద్ద, ఎందుకు వచ్చారు పెద్ద అంటుంది. కన్నా అయితే ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, పో నేను వద్దని చెప్పుకొని పోయావు కదా, ఎందుకు వచ్చావు నువ్వు పో ఇక్కడి నుంచి అని చెప్పేసి కన్నా కూడా మాట్లాడతాడు. అంటే వాళ్ళకు బాధ అలా మాట్లాడతారనమాట. మాట్లాడేసరికి ఆయనకి లిటరలీ కంట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇంకా కన్నా లోపలికి వెళ్ళేసి గబగబా అన్నం తింటా ఉంటాడు. ఇంకా కేసు వచ్చేసి పెద్దన్న చేయి పట్టుకొని ఇదే కదా మాకు అన్నం పెట్టిన చెయ్యి అనేసి అతను చేయి పట్టుకుంటాడు.
అందరైతే చాలా బాధపడుతుంటారు. ఇంకా పెద్ది అసలు నోట్లో నుంచి మాట రావడం లేదు ఆయనకి. సరే చూసావా వాడికి 25 ఏళ్ళు కేశవ అంటాడు. వాడు చూసావా 25 ఏళ్ళు నువ్వు లేవని చెప్పేసి కూడా తినడం లేదు. అసలు తినకపోతేనే ఉండలేను మనిషి తినడం లేదని చెప్పి చక్రిని ఉద్దేశించి మాట్లాడతారు. ఇంకా చక్రి ఇతనైతే ముగ్గురిని హగ్ అయితే చేసుకుంటాడనమాట. అది చాలా బాగుంది. ఇంకా లోపలికి కన్నా వెళ్ళేసి లోపల అన్నం తింటా కూర్చుంటాడు. తింట పెట్టుకుంటాడు కానీ గబగబ వచ్చేసి చూడు నాకు అన్నం తినబుద్ధి కూడా కావట్లేదు ఎందుకు వెళ్ళిపోయావన్నా అని చెప్పేసి అలా హగ్ చేసుకుంటాడు. చాలా బాధ అనిపించింది. అప్పటికి కూడా అతను ఒక మాట అంటాడు, ఆకలిస్తుందా కన్నా అన్నం పెట్టమంటావా అంటాడు. లిటరలీ అసలు నిజంగా చాలా బాధేస్తుంది ఆ మాటకు. అసలు అడుగుతాడు. ఇంకా పెద్ద అయినా వచ్చి అరే అరే పెద్ద వచ్చినట్టున్నాడు, అదే మాధవ వచ్చినట్టున్నాడు అని చెప్పి బయట చెప్పులు చూసి గబగబా లోపలికి వస్తాడు. వచ్చి 2 పీకుతాడు మాధవాని. ఈ చంప ఆ చంప వాయి కొడతాడు. వాయి కొట్టేసి ఎక్కడికి వెళ్ళావు నువ్వు చెప్పబెట్టుకుని ఎక్కడికి పోయినావు నువ్వు అని చెప్పి తిట్టేసి, ఒరే నాకు 4 కొడుకులు ఉన్నారా, ఎవ్వరు నన్ను నాన్న అని పిలవలేదురా, నువ్వేనా నన్ను నాన్న అని పిలిచేది, నువ్వు ఎక్కడికి పోయావురా, నేను ఎలా తెలుసా బయట నువ్వు చెప్పులు చూసుకొని నేను లోపలికి వచ్చాను రా. ఇప్పుడు మనం రాముల వారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ రాముల వారి పాదుకలు చూసి ఎంత ఆనందపడతామో బయట నేను నీ పాదుకలు చూసి నేను అంత ఆనందపడ్డాంట. నువ్వు ఎట్టుపోయావురా నువ్వు అని చెప్పేసి ఈ చంప ఆ చంప వాయి పెడతారు. ఇప్పుడు నన్ను వచ్చేసి మా వైఫ్ 2 పిల్లల్ని చంపేశాను అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. నిజమేంటో నాకు మాత్రమే తెలుసు, నేనైతే వీళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు అని చెప్పి అనుకుంటున్నారు కదరా, నువ్వు ఉన్నావని నేనేం పట్టించుకోవట్లేదు. ఆయన వీళ్ళొక్కరు కూడా నన్ను తిన్నావా అని అడగరా, నువ్వేరా నన్ను తింటావా అని అడిగేది. ఇంకొకసారిగా నువ్వు బయటికి వెళ్ళాలనుకుంటే నేను చచ్చిపోయాను అనుకొని ఆ చేతికి నిప్పు పెట్టేసి ఆమె నువ్వు పోరా అని చెప్పని మాట్లాడతాడు. పెద్ద ఆయన ఎమోషనల్ అవుతారబ్బా. లిటరలీ ఆ డైలాగ్స్ అసలు కంట్రోల్ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి మనకైతే. ఆ విధంగా మాట్లాడతాడు ఆయన. మాట్లాడేసి అసలు ఆయన పెద్దని ఏడవగా నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చిల్ అవుతా ఉంటాడు. సిల్లీ ఫెలోస్ అనుకుంటా పోతాడు. బయటకు పో అని చెప్పేసి పోతాడు. నాన్నని పిలవలేదని ఆయనకి ఎంత మనసులో ఎంత బాధ ఉందో తెలుసా. అసలు ఆయనకి విలేరా అని చెప్పని అంటారు అని చెప్పేసి ఆయన అయితే కుమిలి ఏడుస్తాడు. ఇంకొంచెం అట్లా పోబాకరా అని చెప్పేసి అయితే ఆయన అయితే చెప్పి ఎమోషనల్ అవుతాడనమాట ఆయన. ఇంకా రేపటి ఎపిసోడ్ లో మనం చూడొచ్చు ఆయనకి ఇంకొక ఆ జాతకాన్ని 4-5కి చూపిస్తాము, ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకుందాము అని చెప్పేసి అయితే వాళ్ళైతే అనుకుంటారు. అంటే అందరూ ఒకే విధంగా నిజాలు చెప్పలేరు కదా. నిజాలు చెప్పేది ఈ ప్రపంచం ఎట్టో పోతుంది, అందరూ నిజాలు చెప్పలేవు. దానికి పరిహారం కూడా ఉంటాయి. ఆ పరిహారానికి ఎక్కడికి వెళ్తారు, కొత్త క్యారెక్టర్లు ఏమన్నా ఎంటర్ అవుతున్నారు ఏమో అనేసి అనిపిస్తున్నది లైట్ గా. నెక్స్ట్ ప్రెమోలో చూసేటట్టుగా ఉంటే చూద్దాం రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో ఏమో. ఈ రోజు జరిగిన ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.